హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ పార్ట్ 104. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే ఒక చిన్న విషయం, ఈ దసరా నవరాత్రుల వల్ల నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ సిరీస్ అప్డేట్స్ ఇవ్వడంలో అప్పుడప్పుడు గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ని మళ్ళీ నేను త్వరగా కంప్లీట్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. అలాగే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా చాలా బిజీగా ఉంటున్నారు. అందుకే మన ఛానల్కి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దయచేసి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. ఎప్పటిలా మన ఛానల్ని ఆదరిస్తారని మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ లైక్స్ అండ్ కామెంట్స్తో నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే మరి, ఇప్పుడు కూడా ఆ సెన్సార్ కత్తెరకి పని చెబుదాం అంటూ స్వప్నిక నడుం మీద చేతులు వేసిన విజయ్ ఆమెను దగ్గరగా లాక్కుంటాడు. మెల్లిగా స్వప్నిక చేతిలోంచి రిమోట్ తీసుకున్న టీవీని ఆఫ్ చేస్తాడు విజయ్. తన భుజాల మీద ఉన్న చేతులను తీసేసిన స్వప్నిక, అయ్యో విజయ్, టీవీని ఎందుకు ఆఫ్ చేశావు? ఓసారి ఆ రిమోట్ ఇలా ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది అని కంగారుగా అడుగుతుంది. ఏయ్ రౌడీ బేబీ, అలాంటి న్యూస్ చాలానే వస్తుంటాయి, కానీ ముందు నా సంగతి చూడు. చాలా పెద్ద పంచ్ డైలాగ్ కొట్టావుగా, అదేదో చూసి ఇప్పుడు తేల్చేసే అని ఆమెను చూస్తూ అంటాడు విజయ్. నేనా? ఏం డైలాగ్ చెప్పాను అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. ఏంటి, అప్పుడే మర్చిపోయావా, లేక యాక్ట్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విజయ్. అయ్యో విజయ్, యామి ఓబి వాళ్ళకు యాక్సిడెంట్ అయ్యింది. మీరు ఒక నిమిషం ఆగండి. ప్రతిదాన్ని ఇలా ఈజీగా తీసిపడిస్తారేంటి? నేను వాళ్ళని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు బయటకు ఎలా వచ్చారు అని మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది స్వప్నిక. చచా, ఆ న్యూస్ నుండి దీన్ని 3 డైవర్ట్ చేయాలి, లేకపోతే మళ్ళీ మళ్ళీ అడుగుతూ నా మైండ్ తినేస్తుంది అని మనసులో చిరాకు పడ్డ విజయ్, ఏయ్ ఆగవే, ఇదే ఛాన్స్ని తప్పించుకోవడానికి డ్రామాలాడకు, డ్రామా క్వీన్ అని మళ్ళీ ఆమెను దగ్గరగా లాక్కుంటాడు. అతని వేషాలు తెలుసు కాబట్టి విజయ్ని కోపంగా చూస్తూ, ఏంటి నేను డ్రామా క్వీనా? మరి తమరేంటి, డ్రామా కింగా? కాదు కాదు, పెద్ద డ్రామా చక్రవర్తి నువ్వు అని వెటకారంగా అంటుంది స్వప్నిక. ఆమె అప్పుడప్పుడు మీరు అంటుంది, మళ్ళీ చాలా క్లోజ్గా ఫీల్ అయినప్పుడు, కోపం వచ్చినప్పుడు నువ్వు అంటుంది. లాస్య వల్ల కోపంతో ఎర్రబారి చిరుబురులాడుతున్న ముఖం, విశాలమైన కాటుక కళ్ళు, కదులుతున్న ఎర్రెర్రని పెదవులతో తెగ ముద్దస్తున్న భార్యమని అందాలు అతన్ని పిచ్చెక్కిస్తుంటాయి. అవును, నాకు తెలియకడుగుతాను, అప్పుడే మీరు అంటావు, అంతలోనే నువ్వు అంటావు. మీరు అని పిలిస్తే నాకు ఏదోలా ఉందే, నువ్వు అంటేనే నాకు చాలా బాగుంటుంది. నీ మనసుకు దగ్గరగా, నీ గుండె చప్పుడు వినిపించేంత దగ్గరగా అనిపిస్తుంది. ఈ రోజు నుండి మీరు అనే వర్డ్ డిలీట్ చేసే అని తన పెదవులతో ఆమె బుగ్గపై రాస్తూ అంటాడు విజయ్. వెంటనే ఆమె మనసులో లాస్య మెదలడంతో అప్పటి వరకు కొంచెం దూరంగా ఉన్న స్వప్నిక అతని నడుం చుట్టూ తన చేతులను చుట్టేసి మరింత దగ్గరగా జరుగుతుంది. ఇంకా గాఢంగా హగ్ చేసుకుని అతని గుండెల్లో ముఖం దాచుకుంటుంది. ఆ కౌగిలింతలో కోరిక లేదు, ఏదో టెన్షన్, ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. తన ప్రాణం తన శరీరం నుండి విడిపోతుందేమోనన్న భయం మొదలవుతుంది. విజయ్ గుండె చప్పుడుతో ఏకమైన స్వప్నిక గుండె మరింత వేగంగా కొట్టుకోవడం అతను గమనిస్తాడు. తను ఎంత అల్లరి చేసినా ఆమె మూడు వేరేలా టర్న్ అవడంతో ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటాడు విజయ్. ఏమైందిరా, ఎందుకంత కంగారు, చెప్పు అని స్వప్నిక వీపుపై ప్రేమగా రాస్తూ అంటాడు విజయ్. విజయ్, ఆ లాస్య మాటలు వింటుంటే నాకు చాలా భయమేస్తుంది. అది ఓ పెద్ద కన్నింగ్ లేడీ. ఇంకో విషయం, ఈ మధ్య ఆ అన్నోన్ వాడి ఫోన్స్ కూడా రావట్లేదు. ఇప్పుడు వాడి దగ్గర అక్క బావ వాళ్ళు లేరు కదా, అది వాడికి ఇంకా తెలియలేదంటావా? ఆ యామి ఓబీలు చనిపోయారంటే ఈ న్యూస్ తెలిసి వాడు మనపైన అటాక్ చేస్తాడేమో అని భయంగా అంటుంది స్వప్నిక. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి స్వప్నిక అక్క బావ వాళ్ళను తప్పించినప్పుడు విజయ్ ఎటాక్ తట్టుకోలేక ఆ పటేల్ గాడు పారిపోయాడని, తనకి ఊరికే ఫోన్స్ చేసి టార్చర్ పెట్టే ఆ అన్నోన్ పర్సన్ ఈ పటేల్ గాడు ఒక్కడేనని పాపం ఆమెకు తెలియదు. తన ఫ్యామిలీ మెంబర్స్ని అడ్డు పెట్టుకునో
ఇంకా ఏదో ఒక గేమ్ ప్లే చేసి ఆ యామి ఓబిలను తన కస్టడీ నుండి విడిపించడానికి ఆ డానియల్ గాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ చేస్తాడని గెస్ చేస్తాడు విజయ్. అందుకే నిన్న సాయంత్రమే వాళ్ళిద్దరినీ లేపేయమని విజయ్ తన స్పెషల్ ఫోర్స్కి ఆర్డర్ వేస్తాడు. డ్రగ్ తీసుకున్న మత్తులో ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్కి గురై చనిపోయేలా క్రియేట్ చేయిస్తాడు. ఇదంతా స్వప్నికకు చెప్పాలని అతను అనుకోలేదు. అందుకే అది పూర్తిగా ఆమె దగ్గర హైడ్ చేస్తాడు విజయ్. చూడు స్వీట్ హార్ట్, వాళ్లకు కావాల్సింది నేను. నన్ను టార్గెట్ చేయడానికి నిన్ను వెపన్గా వాడుకోవాలని కొంతమంది చూస్తున్నారు. అందులో భరత్, భువనేష్, లాస్య, డేనియల్ ఇలా ఎవరో ఒకరు ఉండొచ్చు. కానీ మనిద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ట్రస్ట్ ఉండాలి. ఓన్లీ ట్రస్ట్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ ట్రస్ట్కి చాలా స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అలాంటి వాళ్ళ నుండి మన ప్రేమని సేవ్ చేయాలంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ భయపడుతూ నన్ను టెన్షన్ పెట్టకు. నాపై భరోసా ఉంచి నీ భయాలన్నీ మర్చిపో. ఏది దాచకుండా నాతో పంచుకో. నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను హ్యాపీగా ఉంచు. నీతో పంచుకోవాలనుకున్న నా లైఫ్ ఇంత టెన్షన్స్తో సస్పెన్స్ థ్రిల్లర్లా ఊహించుకోలేదు నేను. కానీ ఒక బేవార్స్ గాడి వల్ల ఇలా జరిగింది. కొన్ని రోజులు పేషెన్స్గా ఉండు, మనకంటూ ఒక కొత్త ప్రపంచం ఎదురు చూస్తుంది అని మెల్లిగా ఆమె చెవుల్లో గుసగుసగా చెప్పుతాడు విజయ్. అతని గుసగుసలు ఆమె ఎదలోతుల్లోకి చేరుకున్నాయో ఏమో. స్వప్నిక గుండె సవడి నెమ్మదించడంతో తలెత్తిన ఆమె కళ్ళు విజయ్ కళ్ళతో కలుసుకుంటాయి. నిజం స్వీట్ హార్ట్, బయట ఎన్నో డీలింగ్స్, టార్గెట్స్, వాటి మధ్య రకరకాల టెన్షన్స్తో ఇంటికి తిరిగొస్తాడు భర్త. చల్లని చూపులతో, పెదవులపై వెన్నెల హర్షంలా ఇలా ఒక చిన్న చిరునవ్వుతో ఎదురొచ్చే తన భార్యను చూస్తే అతను అవన్నీ మర్చిపోవాలి. కొందరి ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే, ఆడదంటే వంటింటి కుందేల్లా, పని మనిషిలా, పిల్లల్ని కని వాళ్లకు ఆయమ్మలా ఉండాలా అని అనుకుంటారేమో. నేను అలా అనడం లేదు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఈక్వల్. లవ్, సెక్స్ ఏదైనా ఇద్దరు ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు. ఆ ఇద్దరి ప్రేమకు గుర్తుగా పిల్లలు. భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయితే ఇంటికి వెళ్లడం ఆలస్యం. భార్య ఒడిలో సేద తీరాలని భర్త కవిగిట్లో కరిగిపోవాలని భార్య. ఒకరి కోసం ఒకరు ఆరాటపడితే ఎంత బాగుంటుంది. అది ఊహిస్తేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు విజయ్. అవును, నువ్వు చెప్పింది నిజమే విజయ్. కానీ ఇన్ని టెన్షన్స్ మధ్య అదంతా ఈజీ అంటావా? ఒకరి అభిప్రాయాలకు ఒకరు వాల్యూ ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి కదా అని డౌట్ఫుల్గా అంటుంది స్వప్నిక. వాల్యూ ఇవ్వాలి, కాదనను. కానీ నేను చెప్పిందే వేదం అంటూ ఇద్దరు ఈగోతో ఎనిమీస్లా ఉంటూ వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుకుంటారు. దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి పక్కదారులు తొక్కడం, ఆ దూరంలో మరొకరికి చోటు ఇస్తారు. దానికి మాకు సరిపడటం లేదు, మేము ఇద్దరం ఒకరికొకరు కరెక్ట్ కాదు అన్న మాటలు మొదలవుతాయి. అక్కడ నీ మనిషి కోసం నువ్వు తగ్గడంలో, అడ్జస్ట్ అవ్వడంలో తప్పేముంది? నీ కెరీర్ పరంగానో, నీ జాబ్ విషయంలోనో, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినేలానో ఇబ్బంది వస్తే మనసు విప్పి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి అని చాలా సుదీర్ఘంగా మాట్లాడతాడు విజయ్. హెచ్చు తగ్గులతో ఒక సంగీతంలా వీణసొంపుగా లయబద్ధంగా వినిపిస్తున్న అతని మాటలకు పూర్తిగా మెస్మరైజ్ అయిన స్వప్నిక, విజయ్ ఒక్కొక్కసారి నేను చూస్తుంటే ఆశ్చర్యం ఇస్తుంది. నువ్వు నీ టీనేజ్ నుండి స్టేట్స్లో ఉండి ఫారిన్ కల్చర్లో పెరిగావు. అలాంటిది ఒక భార్యాభర్తల మధ్య ఉండాల్సిన రిలేషన్ గురించి ఈ ఏజ్లో ఇంత డెప్త్గా ఎలా అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వప్నిక. అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాదు, ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక డీల్ ఏర్పడినప్పుడు అందులో అడ్జస్ట్మెంట్ ఉండాలి. అసలు నేను ఇక్కడ ఉండలేకపోవడానికి మెయిన్ రీజన్ మా అమ్మ నాన్న ఇష్టపడి లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు. నా చిన్నప్పుడు బాగానే ఉండేవాళ్ళు. నాన్న బిజినెస్లో, అమ్మ డాక్టర్గా బిజీ అయిపోవడంతో రాను రాను ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తర్వాత బాబాయ్ పిన్ని వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు అంతే, ఎప్పుడు ఇద్దరు గొడవ పడేవారు. అప్పుడు నలుగురు మొదలయ్యారు. దాంతో నేను ఇక్కడ ఉండలేకపోయాను అని అంటాడు విజయ్. నిజమే, బిజినెస్లో చాలా పర్ఫెక్ట్ ఉంటాడని, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాడు అని, యారగెంట్ యాటిట్యూడ్ అని అంటారు. అతనికి చాలా దగ్గరగా వచ్చిన వాళ్లకు మాత్రమే విజయ్ ఏంటన్నది తెలుస్తుంది. ఇతనికి ప్రతి ఒక్క దానిపై ఒక ఖచ్చితమైన ఒపీనియన్ ఉంటుంది.
అని ఆలోచిస్తున్న స్వప్నిక, నాకు నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది విజయ్. కానీ ఇప్పుడు ఎవరి సపోర్ట్ చూసుకుని ఆ లాస్య అంత యాటిట్యూడ్ చూపిస్తుంది అని అడుగుతుంది స్వప్నిక. గది నిండా డిమ్ లైట్ మాత్రమే ఉంది. 10 నిమిషాల కింద వర్షం మొదలవడంతో బయట కిటికీ మీద ఆ రెయిన్ డ్రాప్స్ పడుతూ ఒక సూతింగ్ రిథం సృష్టిస్తున్నాయి. టీవీ ఆఫ్ అయిన వెంటనే ఆ గది నిశ్శబ్దమైంది. ఆ సైలెన్స్లో ఇద్దరి శ్వాస మాత్రమే వినిపిస్తుంది. విజయ్ స్లోగా ముందుకు వాలి స్వప్నిక ముఖాన్ని తన 2 చేతుల్లో పట్టుకుంటాడు. హే, ఇక ఆపుతావా? టెన్షన్గా ఉందా? నీకొక స్పెషల్ మెడిసిన్ ఇస్తాను, ఓకేనా అని అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు. ఆ టైంలో స్వప్నిక ఇన్నోసెన్స్ లుక్స్తో మరింత ముద్దుగా అందంగా కనపడుతుంది. అవునా అని మరింత ఆశ్చర్యంతో అతని కాలర్ని తన 2 చేతుల్లో బంధించి విజయ్ మొహంలోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది స్వప్నిక. ఆ లుక్స్ చూసి ఒక సాఫ్ట్ స్మైల్ ఇస్తూ వెంటనే ఆమె కళ్ళపై సున్నితంగా చిరుముద్దులు అద్దుతాడు విజయ్. ఆ ముద్దులు ఆ చల్లని గాలిలో చిన్న చిన్న ఫైర్ స్పార్క్స్ లా అనిపించడంతో అతని లిప్స్ స్వప్నిక చెంపల మీదుగా మెడవంపులోకి జారుతాయి. దాంతో ఆమె గుండెలోకి ఒక తీయని వణుకు దూసుకెళ్తుంది. తన అరచేయిని మెల్లగా ఆమె మెడ వెనుకకు జరిపి స్వప్నిక ముఖాన్ని చాలా డీప్గా స్కాన్ చేస్తాడు విజయ్. ఆమె ముఖంలోని ప్రతి ఫీచర్ని తన కళ్ళతో తడుముతూ ఆ మెరిసే అరమోడుపు కళ్లకు తోడుగా సగం తెరిచిన ఎర్రని చెర్రీ లాంటి పెదవులు, చెంపలపై ఎర్రటి గ్లోతో ముగ్ధ మనోహరంగా మెరుస్తుంది స్వప్నిక. విజయ్ పెదవుల కదలికలకు ఆమె కళ్ళు మూసుకోగా స్వప్నిక ఊపిరి కాస్త భారమవుతుంటే ఇద్దరి ప్రపంచం మొత్తం అక్కడే ఆగిపోయినట్టు ఉంటుంది. ఆ టచ్, ఆ ప్రజెన్స్ తప్ప ఇంకేమీ వాళ్లకు కనిపించదు. కానీ సడన్గా విజయ్ లిప్స్ దూరం అయ్యేసరికి ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఆ క్షణంలో ఆమె హోల్ బాడీలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కోసం వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. విజయ్ అని పిలిచిన ఆమె వాయిస్ చాలా లోగా బట్ ఇంటెన్స్గా వినిపిస్తుంది. ఆమె కళ్ళల్లో మునిగిపోయిన విజయ్, స్వీట్ హార్ట్, నీకు కావలసినంత ఫీలింగ్స్ నేను ఇస్తాను. కానీ నీకు విషయం చెప్పనా? నువ్వే నాకు ఒక మెడిసిన్, తెలుసా? ఆ మాటలు ఆమె చెవుల్లో మంత్రంలా వినిపించగా ఆమె పెదవులు ఒక చిన్న నవ్వుతో విచ్చుకుంటాయి. తన చేతిని అతని ఛాతిపై ఉంచి హార్ట్ బీట్ వింటూ, ఇదే విజయ్ నాకు కావలసిన సెక్యూరిటీ సౌండ్ అని గుసగుసగా చెప్తుంది స్వప్నిక. నీ గుండెలయలో నా పేరు వింటున్నాను అని పరవశంతో కళ్ళు మూసుకుంటున్న ఆమె హెయిర్ని సైడ్కి జరుపుతూ స్వప్నిక ఫోర్ హెడ్ మీద మెత్తగా కిస్ చేస్తూ, ఎగ్జాక్ట్లీ స్వీట్ హార్ట్, ఎవ్రీ బీట్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ అని విజయ్ మాటలు విన్న స్వప్నిక కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లుతాయి. కానీ ఒక్క సెకను బాధగా కళ్ళు మూసుకుని, ఈ లాస్య వల్ల మనం దూరం అవుతామేమోనని ఒక్కొక్కసారి నాకు భయమేస్తుంది విజయ్ అని చిన్నగా వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. వెంటనే ఆమె చిన్ పట్టుకుని పైకెత్తి డైరెక్ట్గా స్వప్నిక కళ్ళలోకి సూటిగా చూస్తాడు విజయ్. నెవర్ స్వప్ని, నువ్వు నా కల కాదు, నువ్వే నా రియాలిటీ, నా లైఫ్లోని ఎవ్రీ టుమారో నువ్వే అని ఖచ్చితమైన వాయిస్తో అంటాడు విజయ్. ఆ మాటలు విన్న స్వప్నిక పూర్తిగా మెల్ట్ అయిపోగా ఆమె చేతులు అతన్ని టైట్గా చుట్టుకుంటాయి. ఇలాగే నీ చేతుల్లో ఉండిపోతే ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ అని గుసగుసగా అంటుంది స్వప్నిక. వెంటనే ఆమెను దగ్గరగా లాక్కుని తన గుండెల్లో దాచుకుంటాడు విజయ్. మై ఆర్మ్స్ ఆర్ యువర్ ఫర్ ఎవర్ హోమ్ అని మెల్లిగా అంటాడు విజయ్. వాళ్ళకి ఇప్పుడు మాటలతో సంబంధం లేదు. ఆ నిశ్శబ్దమే ఒక పాటలా, ఆ వాన చినుకులు ఒక మ్యూజిక్లా వినిపిస్తుంటాయి. కొన్ని క్షణాల తర్వాత తలెత్తి కొంటెగా నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసిన స్వప్నిక, నువ్వు పెద్ద దొంగవి విజయ్, మాయలోడివి, ఎప్పుడు ఇలాగే మ్యాజిక్ వర్డ్స్తో నన్ను ఓవర్టేక్ చేసేస్తావు అని అతన్ని హత్తుకుంటుంది. ఆమె హెయిర్ని చెవి వెనక్కి స్టక్ చేస్తూ, నీ దగ్గర నేను లూజ్ అవ్వడమే నా బిగ్గెస్ట్ విక్టరీ అని అంటాడు విజయ్. స్వప్నిక హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలవుతుంది. విజయ్, నీ మాటలు నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. నేనుగా ఆలోచించలేక ఏదో మైకల్లో మునిగిపోతున్నాను అని భారంగా ఊపిరి తీస్తూ అంటుంది. పర్ఫెక్ట్ అని చిన్నగా ఐరింగ్ చేస్తూ
అన్న విజయ్ తన పెదవులతో ఆమె బుగ్గలను మెల్లిగా టచ్ చేస్తూ, దట్స్ వాట్ ఐ వాంట్, ఎవ్రీ బ్రీత్ ఆఫ్ యువర్స్ షుడ్ బి మైన్ అని చెబుతాడు. అంతే, ఆమె తల వంచి అతని గుండెల్లో మరింతగా ఒదిగిపోతూ, ఇలాగే నీ గుండెల్లో ఒదిగి ఉంటే ఐ ఐ ఫీల్ సేఫ్ కంప్లీట్ అని గుసగుసలాడుతుంది స్వప్నిక. ఆమె లిప్స్ దగ్గరగా వాలిన విజయ్ స్లోగా ఆగిపోతూ, దెన్ స్టే హియర్ ఫర్ ఎవర్, నా హార్ట్ని పర్మనెంట్ అడ్రస్ అని చిన్నగా నవ్వుతాడు విజయ్. నీతో ఉంటే ప్రతి నిమిషం స్పెషల్గా ఉంటుంది, ఐ లవ్ యూ అని తన ముక్కుతో విజయ్ బుగ్గలపై బ్రష్ చేస్తుంది స్వప్నిక. తన చేతుల్లో ఆమె ఫేస్ని పట్టుకొని మెల్లిగా ఊపుతూ, చూడు స్వీట్ హార్ట్, నువ్వే నా స్పెషల్, నువ్వే నా మ్యూజిక్, వితౌట్ యూ నా లైఫ్ ఇన్కంప్లీట్ అని అంటాడు విజయ్. ఆ మాటలు వినగానే చెమ్మగిల్లిన ఆమె కళ్ళు హ్యాపీగా మెరుస్తాయి. ఆమె అతని పెదవులను చిన్నగా సాఫ్ట్గా కిస్ చేస్తుంది. ఇప్పుడు ఆ ముద్దులో ఇన్సెక్యూరిటీ లేదు, డౌట్ లేదు, కేవలం ఒక నులివెచ్చని నమ్మకం, ఎండ్లెస్ లవ్ ని ఫీల్ అవుతారు. ఆ ముద్దును మరింత డీప్గా ఇస్తూ ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఆమెను లాక్కుంటాడు విజయ్. సైలెంట్గా ఉన్న రూమ్ బయట వర్షం ఇంకా పడుతుంది, కానీ లోపల ఇద్దరి గుండెల లయ ఏకమవుతుంది. ఆ రోజు విజయ్ ఇచ్చిన సపోర్ట్ స్వప్నికకు, మనసు విప్పి మాట్లాడిన స్వప్నిక మాటలు విజయ్కు ఒక లైఫ్ టైం మెమొరీగా నిలిచిపోతుంది. ఒక మెడిసిన్, ఒక ట్రస్ట్, ఒక ప్రామిస్ ఇద్దరి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇకనైనా విజయ్ స్వప్నికలకు తమ ప్రేమ విడదీయలేనిదని నమ్మకం పెరుగుతుందా? లాస్య ఇంకా డాక్టర్ మూర్తిల విషయంలో విజయ్ ఏం చేస్తాడు తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.